నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మార్చి నెలలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వారికి మార్చి నెలలో కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక శతభిష 4 పదాలు, పురభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క నక్షత్రాల వారికి మార్చి మాసంలో కొంచెం అంటే ఏంటంటే కనుక కాస్త మార్పులు చేర్పులు గ్రహ సంచారంలో ఉంది కదా, అందువల్ల కాస్త అటు ఇటుగానే చెప్పొచ్చు. రవి చూస్తే మధ్యమంలో మారిపోతున్నాడు కుంభంలోకి, అదేవిధంగా కుంభంలోకి కుజుడు కూడా మారబోతున్నాడు ఈ మధ్యలోనే. అలా మనకి మీనంలోకి కొంతమంది మారిపోతున్నారు కుంభంలో ఉన్నవాళ్ళు. అందువల్ల చెప్పాలంటే కనుక మనకి మధ్యస్థంగానే చెప్పాలి. అంటే కాస్త శుభం ఉంది, కాస్తంత టెన్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. అంతేగాని పూర్తిగా ఆనందంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు అనే దానికన్నా కూడా 2 రకాలుగానే ఉంటాయి అన్నమాట. అంటే తుల్యనింద స్తుతిర్మౌని సంతుష్టే ఏనకేన చిత్త అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఆ విధంగా కొంచెం 2 కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం ఏదైనా సరే ఖర్చులు వలన, అంటే సమర్థించుకోలేనటువంటి ఖర్చులు రావడం వల్ల కొన్ని ఖర్చుల విషయంలో ముఖం చాటేసుకోవాల్సి వస్తుంది. ఏదన్నా పెద్ద ఖర్చు వచ్చి పడింది, బాబా ఎలాగ ఏంటి దీన్ని తప్పించుకోవాలి, లేదండి మాకు కుదరదండి, మాకు ఇంత పెద్ద ఖర్చు మా వల్ల కాదు అని చెప్పలేక వీళ్ళు ముఖం చాటేస్తారు. అలాంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కుటుంబంలో మాత్రం మాట చెల్లుబాటుతనం ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళకేం కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఏ విధమైన విభేదాలు ఉండవు, పరస్పరం ఆనందంగా ఉంటారు, సంతానపరంగా బాగుంది, అన్ని విధాల భార్యాభర్తలు ఓకే. కానీ ఏంటంటే కొన్ని ఖర్చుల విషయంలో మాత్రం ముఖం చాటేసి ఏదో అబద్ధం చెప్పేసి కుదరలేదండి, లేకపోతే మా వాళ్ళకి కొంచెం ఖర్చు వచ్చింది, మేము సర్దుబాటు చేయలేము, ఇలా ఏదోటి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది మాత్రం చేసేస్తారు వీళ్ళు. అంత తెలివితేటలు వీళ్ళకి ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక విద్యార్థులు మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తే వీళ్ళు అనుకున్న ర్యాంకులు, అనుకున్న కళాశాలలో సీట్లు వస్తాయి. లేకపోతే నేను పర్వాలేదు నేను చదువుతున్నానమ్మా అని చెప్పేసి వీళ్ళు పుస్తకం మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకుంటే కనుక ఆ విధంగానే మార్కులు వస్తాయి. అందువల్ల గోల్ పెట్టుకోండి, రీచ్ అవ్వండి, తర్వాత సెలవుల్లో ఎంజాయ్ చేయండి అనే విషయాన్ని నిర్మమాటంగా విద్యార్థులందరికీ కూడా నేను చెప్తున్నాను. అమ్మ, ఇప్పుడు వృత్తి వ్యాపారానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, కొన్ని విషయాల్లో వీళ్ళు తెలివిగానే వ్యవహారం చేస్తారు, కానీ కలిసి వచ్చే టైంలో కలిసి వస్తుంది. ఈ యొక్క 10వ తారీఖు దాటిన తర్వాత 15వ తారీఖు నుంచి అన్నీ మారుతున్నాయి కదా, కొన్ని గ్రహాలవి కుంభంలోనే మీనంలోకి చేంజ్లు అవుతున్నాయి, ఎక్కువ చేంజ్లు అక్కడే అవుతున్నాయి. అందువల్ల ఎలా ఉంటుందంటే పాపం వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోతే చాలా తెలివితేటలుగా సమర్థించుకుంటారు, కానీ అనుకున్న పనులు వాయిదాలు పడతాయి. దానివల్లనే వచ్చింది పెద్ద తలకాయ నొప్పి, ప్రాబ్లం అక్కడే ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే కనుక చికాకులు వచ్చేస్తాయి, మానసికంగా చిరాకులు, శారీరకంగా కూడా వేళకి తినకుండా తిరుగుడు తిరిగి అయ్యో పని అవ్వలేదే అనేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారంగా ఉన్నా, కొంచెం ఏంటంటే కనుక పాత్రికేయ మిత్రులైనా ఎవరైనా కూడా కొంచెం చికాకులు ఎక్కువైపోతాయమ్మా. దానివల్లన ఏంటంటే రాజకీయ పరంగా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే వీళ్ళకి ఏంటంటే ఇంత కష్టపడ్డాం కదా, ఇంకేం చేయాలి, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ఒక నిరాశ నిస్పృహ కూడా వెంటాడతాయి అన్నమాట. అయితే ఈ నెల 20వ తారీఖు నుంచి కొంచెం కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. దానివల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడతారు. నెల ఫస్ట్ ఎలా ఉందో ఫస్ట్ నుంచి 10వ తారీఖు వరకు ఒక రకం, 10 నుంచి 20 వరకు ఒక రకం, 20 నుంచి 30 వరకు ఒక రకం. ఆ 3 విధాలుగా మనం చెప్పాలంటే కనుక విడదీసుకోవచ్చు. అయితే ఏంటంటే కనుక అదనపు రుణ స్వీకారం లాంటివి తలపెడతారు. ఇది అదనంగా ఇంకా అక్కడన్నా అప్పచెచ్చేసి ఏదైనా సర్దుబాటు చేసుకొని ఏదో చేయాలి, తర్వాత మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారులే, ఇలాంటి ఆలోచనలు కూడా చేసేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక ప్రతిదీ ఆటంకాలు వస్తుల్లోకి వీళ్ళకి మానసికమైనటువంటి అలసట ఎక్కువైపోతుందమ్మా. మానసికంగా శారీరకంగా అలసిపోతూ ఉంటారు. అందువల్ల వీటిని ఎదుర్కోవడానికి గట్టి ప్రయత్నంతో తప్ప
మామూలు ప్రయత్నంతో వీళ్ళు ఎదుర్కోలేరు. అందువల్ల గట్టి ప్రయత్నాలే చేయాలి. భగవంతుడిని శరణు వేడితే తప్ప వీళ్ళు దీనిలోంచి బయటకు రాలేరు. అమ్మ, ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అదే కదా చెప్పేది. ఇప్పుడు ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో కానీ స్టాక్ మార్కెట్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నా లాభం లేదు. డబ్బు స్టక్ అయిపోద్ది. ఆ డబ్బు మీద పెట్టుబడి పెట్టేస్తారు, అది పెరుగుతుంది అనుకుంటారు, పెరగదు. పెరగకపోతే ఆ డబ్బు అక్కడ నిల్వధనం కింద ఉండిపోతుంది. అది మళ్ళీ వీడు రావాలి, దాని నమ్మకం జరగాలి, అప్పుడు కానీ మన చేతిలోకి డబ్బులు రావు. ఈలోగా ఖర్చులేమో వచ్చి మేరు పర్వతంలా వచ్చి పడిపోతూ ఉంటాయి. అందువల్ల కొంచెం అదే ఇబ్బంది అనమాట. అందువలన కొంచెం ఖర్చుల విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టడం, పెట్టుబడులు ఈ నెల పెద్దగా పెట్టకపోవడమే చాలా మంచిదమ్మా. పెట్టుబడుల విషయంలోకి వెళ్లకుండా కాస్తంత ఉన్న దాంట్లో మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచన. అంటే ఇప్పుడు మానసిక పరిస్థితి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? టెన్షన్స్ అమ్మా, టెన్షన్స్, బీపీలు, షుగర్లు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ టెన్షన్స్ పోవడానికి గాను ప్రతిరోజు మీరు చేయాల్సింది ఒకటండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాన్ని వినడం. విష్ణు సహస్రనామంలో కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని ఇది చదువుకొని ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా వినడం, విష్ణు సహస్రనామం వినడం. ఆ తర్వాత బుధవారం నాడు పానకం వడపప్పు శ్రీరామచంద్రుడికి నైవేద్యం పెట్టండి. పానకం వడపప్పు చలిమిడి. చలిమిడేమో కడుపు చలవ, టెన్షన్స్ తగ్గిస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క పానకం వడపప్పు కూడా మనకి మనలో ఉండేటటువంటి ఆవేశాలని, ఆ తర్వాత రకరకాలైనటువంటి పరిణామాలని తగ్గిస్తుంది. కాబట్టి అది చేసి అది ప్రసాదం కింద 10 మందికి పెట్టడం. తర్వాత బుధవారం పూట గోమాతను దర్శించి గోమాతకి గ్రాసానికి డబ్బు కట్టి గోమాతకి చక్కగా పచ్చని పాలకూర, తోటకూర ఇలాంటివన్నీ తినిపించి రావడం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. 3 ప్రదక్షిణాలు చేసి కృష్ణ భాగానికి నమస్కారం చేసుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని దండం పెట్టుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. బుధవారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేసుకోండి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లోని కూడా ఉన్నటువంటి గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం పరిశీలించుకొని తర్వాత ద్వాదశ రాశుల యొక్క విశేషమైనటువంటి విశేషాల దగ్గరికి వెళ్ళిపోదాం. 1-3-2024, 31-3-2024 ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయన్నది మొట్టమొదట మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 7-3-2024 బుధుడు చూస్తే మీనరాశిలోకి మారబోతున్నాడు. కుంభంలోకి, మీనంలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా 8-3-2024 శుక్రుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. ఆ విషయంలో కూడా మనము కుంభరాశిలో ఉన్నటువంటి బుధుడేమో మీనంలోకి, ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి శుక్రుడేమో కుంభంలోకి మారబోతున్నారు. తర్వాత 14-3-2024 యథావిధిగా రవి మనకి సంబంధించినటువంటి కుంభరాశి నుంచి అతను మీనరాశిలోకి మారబోతున్నాడు. అంటే మీన సంక్రమణం జరగబోతోంది. 16-3-2024 ఆ రోజును చూస్తేనేమో కుజుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. శుక్ర కుజుడు ఇద్దరు కూడా కలిసి మకరంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతున్నారు. అట్లా కుంభంలోకి ఆయన మారుతున్నాడు. అదేవిధంగా 28-3-2024 అంటే నెలాఖరు వస్తువులోకి బుధుడు మేషంలోకి మారబోతున్నాడు. ఈ విధంగా ద్వాదశ రాశుల్లోనే కూడా గ్రహ సంచారంలో మార్పులు మనం తెలుసుకున్నాం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అదేవిధంగా జాతక ఫలాల గురించి కానీ విశేషాల గురించి కానీ చక్రాలు వేయాలన్నా, C-సెక్షన్కి ముహూర్తం పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశ, వివాహ శుభకార్యాలకి ముహూర్తాలు, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. 9866044439 దీనికి వాట్సాప్ ఉంది. వాట్సాప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు.
తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అంటే 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. అందు గురించి ఏదైనా వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ బంధువుల్లో మీ మిత్రుల్లో లేక మీ ఇంట్లో ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. మీకు కుంభ వివాహం కదలి వివాహం కూడా చేయించబడతాయి. చండీ హోమాలు లాంటివి కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. అందువల్ల ఈ విషయాలన్నీ గమనించుకోండి. మా యొక్క సలహా సంప్రదింపుల కోసం కింది నెంబర్లో ఫోన్ చేయండి. శ్రీమాత్రే నమః.